అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం చాలా గొప్పదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒంగోలులో నిర్వహించిన పీవీఆర్ స్కూల్ శత జయంతి ఉత్సవాల్లో మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ అన్నదానం ఒకరు మాత్రమే ఆకలి తీర్చుతుంది, విద్యాదానం వ్యక్తి ఆకలితో పాటు వ్యవస్థను కూడా సరిచేస్తుందన్నారు. నెల్లూరులో ప్రైవేట్ స్కూల్ కు ధీటుగా మంత్రి నారాయణ వీఆర్సీ పాఠశాలను నిర్మించారని, అన్ని ప్రభుత్వాలే చేసే వరకు ఎదురుచూడక వ్యక్తులు కూడా సమాజాభివృద్ధికి చొరవ చూపాలని సూచించారు. పూర్వ విద్యార్థులు, దాతలు ముందుకొస్తే గ్రామీణ విద్యా వ్యవస్థ బలోపేతమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు సీఎం చంద్రబాబు P4 ను తీసుకొచ్చారని తెలిపారు. రాజకీయాలకు దూరంగా నేడు ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయన్నారు. అద్దంకిలో విద్యార్థులు నడిచి స్కూల్ కు వెళ్తుంటే చలించి స్టూడెంట్స్ కు ఉచితంగా సైకిల్ పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. దాతల సాయంతో ఇప్పటి వరకు 6,500 మంది పాఠశాల విద్యార్థులకు సైకిల్ అందజేశామని వెల్లడించారు. అదేవిధంగా నాతో పాటు వాళ్ళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సహచార మంత్రివర్యులు స్వామి గారికి, స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, మరో శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, వేదికని అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన పూర్వ విద్యార్థులకి అందరూ కూడా పేరు పేరున ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు. ముందుగా అన్ని దానాల్లో కంటే విద్యాదానం గొప్పది, చాలా గొప్పదనమాట. తరాలు మారినా, యుగాలు మారినా విద్యను మించింది లేదనమాట. ఏదైతే భోజనం అయితే ఒక పూట పెడితే సంతృప్తి పరుస్తాం, కానీ విద్యనిస్తే వాడి బతకడంతో పాటు 10 మందిని బతికించగలిగిన గొప్పది ఏదైనా ఉందంటే ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఒక్క విద్యకు మాత్రమే చెల్లిదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాంటి పీవీఆర్ స్కూలు ఇవాళ శతజయంతి ఉత్సవంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లనే పెద్దలు ఆ రోజు 1925లో దాదాపు 5 ఎకరాల 90 సెంట్లు పిసుపాటి వెంకట రంగయ్య గారు, వెంకటయ్య శర్మ గారు స్థాపించారన్నమాట. ఆ రోజు అనమాట. ఆ రోజు నుంచి ఇవాళ దాకా ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దడమే కాకుండా వివిధ హోదాల్లో నిలబెట్టిన స్కూల్ ఏదన్నా ఉందంటే అది పీవీఆర్ స్కూల్ అనమాట. ఎవరైనా మేము ఒంగోలు వచ్చినప్పుడు ఏ మీటింగ్ పెట్టినా, ఎవరు దిగాలన్నా, ఏదున్నా సరే అందరూ కూడా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకునే స్కూల్ ఏది ఉందంటే పీవీఆర్ స్కూల్. అంటే తెలియని వాళ్ళు ఈ ప్రకాశం జిల్లాలో ఎవరు లేరనమాట. అలాంటి ఎంతో మంది ఆ రోజుల్లో స్థలం అంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఇచ్చారు కాబట్టి ఇవాళ ప్రకాశం జిల్లా నలుమూలల స్కూల్స్లో ఆ రోజు అందరూ కూడా దానం చేసిన స్కూల్ స్థలాలే. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా చదువుకొని వివిధ హోదాల్లో ఉన్నారంటే వీళ్ళందరూ కూడా ఆ రోజు పెద్దలు చాలా మంది మా గ్రామంలో 10 మంది చదువుకుంటే గ్రామం బాగుపడిద్దనే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చారు. ఇవాళ ఏంది, మనము మన పిల్లలనే ఉండేవాళ్ళు. ఆ రోజు ఎట్లుండేదంటే మా గ్రామానికి స్కూల్ పెడితే మా గ్రామంలో చదువుకుంటారు, 10 మంది బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు, మా గ్రామం బాగుపడిద్దనే ఉద్దేశంతో ఆ రోజు చాలా మంది పెద్దలు చాలా మంది దానాలు చేసేవాళ్ళు అనమాట. నేను రాయనూతలు వెళ్తా ఉండేవాడిని. రాయనూతల ఊర్లో అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. నేను వెళ్ళినప్పుడు చెప్పేవాళ్ళు, ఆ రోజుల్లో పెద్దవాళ్ళందరూ మంచి ఆలోచన చేసి వాళ్ళ స్కూల్ పెట్టబట్టి ఇవాళ మేము దేశ విదేశాల్లో సుఖంగా ఉంటున్నామంటే ఆ రోజు మా పెద్దవాళ్ళందరూ కూడా మాకు ఈ గ్రామాల్లో స్కూల్ గెలిపించడం వరకే అని చెప్పారు. ఇవాళ రోజుల్లో అన్ని ప్రభుత్వాలు చేయలేవు, మనంతా సహాయ సహకారాలు కూడా తప్పకుండా అందించాలి. మొన్న ఈ మధ్య నేను నారాయణ గారు మన మంత్రివర్యులు నారాయణ గారు ఒక స్కూల్ చూపించారు నాకు. నేను నెల్లూరులో ఒక స్కూల్ చేస్తున్నాను రవి చూడమన్నాడు. చూస్తే ప్రైవేట్ స్కూల్కి ధీటుగా బ్రహ్మాండంగా తయారు చేశారన్నమాట. అట్లా ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఊర్లో కూడా, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అన్ని ప్రభుత్వాలే చేయలేవు కాబట్టి కొంతవరకు పూర్వ విద్యార్థులు, మంచి పొజిషన్లో ఉన్న పూర్వ విద్యార్థులు అందరు సహాయ సహకారాలు అందిస్తే కనుక తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా చదువు, వాళ్ళ చదువుతో వస్తుంటే లక్షలు పెట్టి చదివించాల్సి వస్తుంది పిల్లల్ని. వైద్యం అట్లనే విద్య పేదవాడికి అందకుండా పోయే అంత స్థాయికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని మనం కూడా కొంతవరకు పేదలకు అందరూ కూడా మనతో పాటు సమానంగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు చెబుతుంటాడు, ఆ రోజు అంబేద్కర్ గారు మన మధ్య కులాల మధ్య అసమానతలు తొలగాలంటే మనం అందరం కూడా కలిసి ఉండాలంటే మన రాజ్యాంగాన్ని అందించారు. ఇవాళ ఆర్థిక అసమానతలు తొలగాలంటే మన అందరం కూడా సమానంగా పెరగాలంటే అందుకే P4 అనే కార్యక్రమం తీసుకొచ్చి అందరూ పేదవాడు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే 10 రూపాయలు పేదవాడికి సాయం చేసి మనతో పాటు సమానంగా లాక్కరని చెప్పి పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాడు. అదేవిధంగా లోకేష్ గారు ఉన్నారు. నాకు మంత్రివర్గంలో నాకు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఏమని కోరి తీసుకున్నాడు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసిన వాళ్ళకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను 10 మంది విద్యార్థులు తయారు చేసే సాటిస్ఫాక్షన్ ఉంటుందనే ఉద్దేశంతో ఆయన చేశాడు. అందుకనే ఎక్కడ కూడా స్కూల్స్లో రాజకీయ పార్టీలు ఉండకూడదు,
రాజకీయ పార్టీలు గుర్తులు ఉండకూడదనే ఉద్దేశంతో యూనిఫామ్, నాణ్యమైన పుస్తకాలు, షూస్, బెల్ట్లు, పిల్లల స్కూల్స్ లో రాజకీయం మాట్లాడకూడదు. మంచి చదువుకోవడానికి మంచి విద్యార్థులుగా ఈ దేశానికి అందించాలంటే మంచిగా వాళ్ళని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంది. నేను కూడా నా కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. నేను ఒక రోజు వెళ్తుంటే నడిచి వెళ్తున్నారు స్కూల్కి. ఎక్కడికి వెళ్తున్నారంటే స్కూల్కి అన్నారు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందన్నారు. 2 నుంచి 3 కిలోమీటర్లు ఉంటుందన్నారు. రోజు నడిచి వెళ్తానంటే రోజు నడిచి వెళ్తామన్నారు. నేను మంత్రి అయిన తర్వాత అందరినీ చాలా మంది కంపెనీల వాళ్ళు అందరిని పిలిచి అడిగా, మీ అందరూ మా కాన్స్టిట్యున్సీలో సైకిల్ ఇవ్వమని అడిగా స్కూల్ పిల్లలకి. ఇప్పటికే 6,500 మంది పిల్లలకి స్కూల్ పిల్లల్లో సైకిల్ ఇచ్చా. ఇంకా 10,000 మంది పైన చదువుకుంటా ఉన్నారు స్కూల్స్ లో. అందరిని అడుగుతున్నా, వచ్చిన వాళ్ళందరినీ పిల్లలకు సాయం చేయండి అన్న. ఈ బొకేలు, శాలువాలు అవి తీసుకురావకండి. పిల్లలకు పుస్తకాలు, సైకిళ్ళు అట్లాంటి విద్యార్థులకు పనికొచ్చే, సమాజానికి పనికొచ్చే ఏమైనా తీసుకొస్తే ఉపయోగం ఉంటాయని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ నేను ఒక విషయం అయితే పూర్తిగా చెప్పగలుగుతున్నా. గురువు ఎట్లాంటి అంటే, నేను మంత్రి అయిన తర్వాత ఒక ఆయన ఫోన్ కొడతా ఉన్నాడు. ఫోన్ కొడుతుంటే ఏంది 4 సార్లు కొట్టాడని మీటింగ్లో నుంచి లేచి బయటకు ఏందన్నా, అరే రవి ఎట్టున్నావురా అన్నాడు. ఎవరో నాకు అర్థం కదా. ఎవరు సార్? నేను రా మీ తెలుగు మాస్టర్ అన్నాడు. ఏం సార్ ఎట్లా ఉన్నారు, బాగున్నారా అంటే బాగున్నా. అరే మంత్రి వచ్చింది జాగ్రత్త చేయరా అన్నాడు. ఒక్క గురువుకు మాత్రమే ఉంటుందన్నమాట. మనం మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోతే డీజీపీగా ఉన్నా, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నా, ఒక్క గురువుకు మాత్రమే ఒరే అని పిలిచే అధికారం ఉంటుంది. అట్లానే విద్యార్థి దశలో చదువుకునేటప్పుడు ఒక గొప్ప స్నేహితుడు తయారవుతాడు. మనకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా విద్యార్థి దశలోనే స్నేహితులు ఉంటారు అనమాట. ఇట్లాంటి 2 మనకి ఉండేది ఒక స్కూల్లో మాత్రమే అనమాట. అలాంటి స్కూల్ని ఈ ప్రకాశం జిల్లా, ఆ రోజు వెనకబడి ఉన్న ప్రకాశం జిల్లా అందించిన పీవీఆర్ యాజమాన్యం కానీ, ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు కానీ, ఇక్కడ చదువుకున్న తల్లిదండ్రులకు అందరూ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమంలో నేను కూడా మీ అందరితో కలిసి పాలుపంచుకునే అవకాశం కలిగినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.